హాయ్ హలో నమస్తే. మీరు రాఘవ్ చద్దా గురించి మాట్లాడదాం. రాఘవ్ చద్దా గురించి మాట్లాడబోయే ముందు మీరు నాకు కొన్ని కామెంట్లు చేస్తున్నారు వీడియో కింద. ఏమనంటే, నువ్వు ఎక్కువగా క్రిస్టియన్స్ మీద వీడియోలు పెడుతున్నావు, దళితుల మీద వీడియోలు పెడుతున్నావు, పొలిటికల్ ఛానల్ కదా అని పెడుతున్నారు. నేను మీకు గతంలోనే చెప్పాను, నాది పొలిటికల్ ఛానలే. నాకు 3 ఛానళ్ళు ఉన్నాయి. ప్రొఫెసర్ రమేష్ ఛానల్, ఈ ఛానల్ ప్లస్ ఇంగ్లీష్ ఛానల్, 3 కూడా పొలిటికల్ ఛానల్సే. బట్ టాపిక్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో, ఏదైతే మీడియా మెయిన్ లైన్ మీడియా కవర్ చేయట్లేదో వాటిని నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు నా చేతిలో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి, ఎవరో క్రిస్టియన్స్ని హెరాస్ చేశారు, దళితుల్ని హెరాస్ చేశారు, పొలిటికల్ టాపిక్. 3 టాపిక్లు ఉంటే నేను ఫస్ట్ క్రిస్టియన్ హెరాస్ చేసిన టాపిక్ పట్టుకుంటున్నా. ఎందుకంటే ఈ టాపిక్ని ఎవరో మాట్లాడతలేదు. ఇప్పుడు ఎవరో పాస్టర్ని కొట్టారు, ఎవరో చర్చిని పడగొట్టారు, అది ఏ మెయిన్ లైన్ మీడియా ఛానల్ కూడా రాయదు. చూడండి, అక్కడ 65 సంవత్సరాలు ఒక ముసలాయన్ని అర్ధరాత్రి వెళ్ళి చేర్చి పడగొట్టారు. అది ఎంత పెద్ద క్రైమ్ అది. ఓకే, 65 సంవత్సరాలు పెద్ద ముసలాయన. ఓకే, వాళ్ళకి పెద్ద న్యూస్ కాదు అది. ఆంధ్రప్రదేశ్కి కానీ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ పెద్ద న్యూస్ కాదు. కొద్దిగా సాక్షి వాళ్ళు కవర్ చేయాలని వాళ్ళు వాళ్ళు కవర్ చేసే పొజిషన్లో లేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయాలన్న మనసులో ఉన్న చేసే పొజిషన్లో వాళ్ళు లేరు. మనందరూ తెలిసే, ఎందుకంటే వాళ్ళు అటాక్ చేస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ క్రిస్టియన్ టాపిక్ పట్టుకుంటే మెయిన్లీ దేర్ అటాకింగ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తున్నారు రిలీజియన్ మీద. చాలా డిఫరెన్స్. నా ఉద్దేశం ప్రకారం అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళ కన్సర్న్ నాకు తెలియదు. బట్ వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అవాయిడ్ చేసి వీళ్ళు అవాయిడ్ చేసినట్టు ఎవరో కూడా మాట్లాడాలి. ఒక ఛానల్ అన్న మాట్లాడగలదు, పొలిటికల్ ఛానల్. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ఎక్కడెక్కడ క్రిస్టియన్స్ మీద హెరాస్మెంట్ జరుగుతుందో నేను మాట్లాడుతున్నాను, అంతే తప్ప మై ఛానల్ ఈజ్ నాట్ రిలీజియస్ ఛానల్. దిస్ ఇస్ ఎ పొలిటికల్ ఛానల్. ప్లీజ్ ఫాలో మై పొలిటికల్ ఛానల్. ఓకే, పాయింట్ 1. మై నెక్స్ట్ టాపిక్, ఐ చూస్ ద దళిత్స్. ఇంకంతే కదా. క్రిస్టియన్ దళితుల గురించి కూడా మరీ ఎంత పెద్దగా ఇక తప్పదరపై పెద్ద గొడవ అవుతుంది అన్నప్పుడు కవర్ చేస్తున్నారు తప్ప, లేదా కవర్ చేయట్లేదు. ఇక పొలిటికల్ టాపిక్స్ అంటావా, అది మీకు ఏ ఛానల్లోకి వెళ్ళినా దొరికింది. ఓకే, ఇప్పుడు నేను రాఘవ్ చద్దా గురించి మాట్లాడబోతున్నా. ఈ రాఘవ్ చద్దా గురించి ఇప్పటికి మీరు చాలా ఛానల్లో చూసుంటారు. ఓకే, సో దట్ ఈస్ వై ఐ చూస్ మై ఛానల్స్లో ఫస్ట్ క్రిస్టియన్ అట్రాసిటీ యాజ్ ద ఫస్ట్ మెయిన్ టాపిక్, అండ్ నెక్స్ట్ దళిత్ అట్రాసిటీ, అండ్ దెన్ పొలిటికల్ ఛానల్. ఎందుకు తీసుకున్నానంటే, ఏదైతే అవాయిడ్ చేయబడుతుందో అది నేను పికప్ చేస్తున్నాను టు టెల్ ద పీపుల్. రాఘవ్ చద్దా గురించి మాట్లాడదాం. ఓకే, ఈ రాఘవ్ చద్దా జరిగింది ఏంటంటే, ఇతని గతంలో ఒక హీరో, సోషల్ మీడియాలో హీరోయిక్ పర్సన్. అస్సలుగా రాఘవ్ చద్దా ఎక్స్ట్రాడినరీ కామన్ మ్యాన్ టాపిక్స్ పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు రాఘవ్ చద్దాని. నేను కూడా అనుకున్నా. కానీ ఇదంటే మాట్లాడుతుంటే ఒకరికి మాత్రం అనుమానం ఉంది. ఎవరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అనుమానం ఉంది ఇతని మీద. ఏంటి, ఇతను సాఫ్ట్గా ఎన్డీఏకి సంబంధించి సాఫ్ట్ టాపిక్స్ అన్ని పట్టుకుంటున్నాడు. గవర్నమెంట్ని ఏమనకుండా, మోడీ గారిని ఏమనకుండా, బీజేపీని ఏమనకుండా సాఫ్ట్ టాపిక్స్ పట్టుకుంటున్నాడు. అంటే టెలిఫోన్ బిల్స్, ప్రీపెయిడ్ రీఛార్జ్ స్కాము, ఎయిర్పోర్ట్ సమోసా, డేటా ఎక్స్పైరీ, ప్యాటర్నిటీ లీవ్స్, ఇట్లాంటి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అన్ని మాట్లాడుతుంటే బహుశా ఇతను కామన్ మ్యాన్ నాయకుడు అనుకున్నారు. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు ఇతని వెనక ఒక స్ట్రాటజీ ఉంది. సాఫ్ట్ టాపిక్స్ పట్టుకోవటం. ఎందుకంటే ఈ వాంట్స్ టు అవాయిడ్ కన్ఫ్రంటేషన్ విత్ ద గవర్నమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గట్టిగా మోడీ గారిని ప్లస్ ఎన్డీఏ గవర్నమెంట్ని వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కదండి. దట్స్ అ రైట్ స్ట్రాటజీ. పొలిటికల్ ఎవరికి కూడా కక్షలు ఉండవు. ఓకే, మోడీ గారి మీద ఎవరికి కక్ష ఉంటుంది, బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద ఎవరికి కక్ష ఉంటుంది. పొలిటికల్ స్ట్రాటజీ, పోలరైజేషన్. ఓకే, ఈ పోలరైజేషన్ మీద వీళ్ళందరూ ఏంటంటే అల్టిమేట్గా ఎవరికి బెనిఫిట్ అవుతాయని పొలిటికల్ పార్టీలు చూసుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. బీజేపీ బలపడితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాదు, అంతే కదా. కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా బీజేపీని తగులుతారు. ఎందుకు, వాళ్ళ అధికారంలోకి రావాలంటే వీళ్ళని తగలాలి కదా. అందుకని వాళ్ళు టాపిక్ ఎంచుకుంటారు. ఓకే, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే వాళ్ళ పొలిటికల్ రాజకీయంగా, బికాస్ దీస్ ఆర్ ఆల్ పొలిటీషియన్స్, సో దే వాంట్ టు బీ మోర్ క్రిటిక్ ఆఫ్ ది గవర్నమెంట్ వెన్ యూఆర్ ఇన్ ది అపోజిషన్. ఇతను సాఫ్ట్గా వెళ్ళాడు, అపోజిషన్లో ఉండి సాఫ్ట్గా వెళ్ళాడు ఇతను. అందుకని మనకి హీరోయిక్గా కనిపించినా సరే పార్టీకి ఎప్పుడు ఇతని మీద అనుమానం ఉంది, ఇతను ఏంది సాఫ్ట్ టాపిక్స్ పట్టుకుంటున్నాడు అని.
టెలిఫోన్ బిల్స్ 13 నెలలు ఎందుకు కట్టాలి, ఓకే, ట్యాక్స్, ప్యాటర్నిటీ లీవ్స్, వీటన్నిటి గురించి గిగ్ వర్కర్స్ రైట్స్, పిజ్జా డెలివరీ బాయ్స్, ఎయిర్పోర్ట్లో సమోసా, ఇవన్నీ టాపిక్స్ మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గురించి మాట్లాడలేదు ఇతను. ఈ యొక్క ఇంపీచ్మెంట్ మోషన్స్ సంతకాలు చేస్తారు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఇంపీచ్మెంట్ మోషన్, ఇట్లా కొన్ని బిల్స్, కొన్ని ఇంపీచ్మెంట్ మోషన్స్ మూవ్ చేశారు. ఆ ఇంపీచ్మెంట్ మోషన్స్లో ఇతను సైన్ చేయలే. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి ఇతను సైన్ చేయలే. అపోజిషన్ వాళ్ళు వాకౌట్ చేస్తారు కదా, ఆ వాకౌట్ చేసేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా వాకౌట్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో పాటు ఇతను కూడా వెళ్ళాలి కదా, ఇతను వెళ్ళడు. సో ఇవన్నీ కూడా గమనించారు వాళ్ళు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ నాయకుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతను తప్పించుకున్నాడు, అక్కడ లేడు ఇతను. ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మాట్లాడకుండా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడకుండా, ఇంపీచ్మెంట్ మోషన్ సంతకం చేయకుండా, మోడీ గారిని గవర్నమెంట్ని ఏమనకుండా వాకౌట్ చేసినప్పుడు మనతో రాకుండా చిన్న చిన్న మొబైల్ బిల్లులు ఇవన్నీ పట్టుకొని మాట్లాడుతున్నాడు ఇతను. ఇతను ఏదో ఉందని సెన్స్ కొట్టింది వాళ్ళ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీకి. అందుకని అతన్ని తప్పించారు. అక్కడ రాజ్యసభ డిప్యూటీ మెంబర్కి అతను తప్పించారు. ఓకే, సో బట్ మనకేంటి, మన కామన్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాడు కాబట్టి అతను పబ్లిక్లో హీరో అయ్యాడు అతను. బట్ పార్టీ ఆల్వేస్ సస్పెక్టెడ్, ఇతను ఏదో కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పి సస్పెక్ట్ చేసి మూవ్ చేశారు. ఇప్పుడు అతను ఆ హీరోయిక్ ఫిగర్ కాస్త ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి నేను బీజేపీతో జాయిన్ అవుతున్నాను అనగానే ఇతను ఒక విలన్ అయిపోయాడు ఆన్లైన్లో. ఇప్పటి వరకు పాజిటివ్ హిపోక్రసీ ఉన్న వ్యక్తి యూటర్న్ తీసుకోవటంతో ఈ యొక్క రాఘవ్ చద్దా అతని యొక్క ఇంప్రెషన్ ఏంటంటే ప్రజల్లో ఒక ఎడ్యుకేటెడ్, ఆర్టికులేటెడ్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకున్నారంతా. ఇతను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా ఆర్టికులేట్గా విమర్శిస్తున్నాడు గవర్నమెంట్ని, చిన్న చిన్న టాపిక్స్ పట్టుకొని అనుకున్నారు. యాక్చువల్గా అనుకొని సడన్గా నిన్న మేము బీజేపీలో చేస్తున్నాను అనగానే అతను పాత వీడియోలు మొత్తం బయటికి లాగారు. ఏమేమి లాగారు, ఇతను గతంలో బీజేపీని ఇల్లిటరేట్ గూన్స్ అన్నాడు అతను. ఓకే, ఆ ఇల్లిటరేట్ గూన్స్ అనే వీడియోని చెప్తున్నారు వీళ్ళు. గతంలో నరేంద్ర మోడీ గారు పిఎం మోడీ గారిని తిట్టినటువంటి వీడియోలు మొత్తం బయటికి తీసి తిప్పుతున్నారు నిన్న ఇతన్ని. ఇవన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. గతంలో ఇతను చేసిన పోస్టుల్ని ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వచ్చాడు ఒక నెల నుంచి. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సౌరవ్ భరద్వాజ్ ఇతను ప్రెస్ మీట్ పెట్టి ఇతను చెప్పాడు, ఫస్ట్ ట్వీట్, మోడీ గారిని తిట్టినటువంటి ఫస్ట్ ట్వీట్ ఉంది, నెల రోజుల క్రితం డిలీట్ చేశాడు ఇతను రాఘవ్ చద్దా. ఇతను ఆ టైం లైన్తో సహా చెప్పుకుంటూ వచ్చాడు ఈ సౌరవ్ భరద్వాజ్. ఈ డేట్ని అతను డిలీట్ చేశాడు, ఈ డేట్ని ఇవన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చాడు, క్లీన్ చేసుకుంటూ వచ్చాడు మొత్తం. అప్పుడే డౌట్ వచ్చింది దీనికి, ఇతను బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు. ఎందుకంటే పోస్టులు డిలీట్ చేసుకుంటూ వస్తున్నాడు నెల నుంచి. సో కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అనుమానం ఉంది ఇతను బీజేపీలోకి వెళ్తాడని. ఇప్పటిదాకా హీరోగా కనిపించినటువంటి ఒక ఫిగర్ ఒక్కసారిగా విలన్ అవగానే ఈ యొక్క నేరేషన్ ఇది, అరే జనరల్గా పార్టీ మారగానే ఫస్ట్ ఏమంటారు, మోసం చేశారు మా పార్టీని, మీకు భోజనం పెట్టిన పార్టీని మోసం చేశారు, ఇంకా అంటారు కదా, అన్ని తల్లిపాలు తాగి అంటారు. ఇవన్నీ కూడా ఇవన్నీ వస్తాయి, కామన్గా ఆన్లైన్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రతి పొలిటీషియన్ ఎదుర్కొంటాడు ఒక పార్టీ మారినప్పుడు. సో ఇప్పుడు ఇతని మీద పడ్డారు, ఇతని మీద భయంకరంగా పడ్డారు రాఘవ్ చద్దా మీద. బిట్రేయల్ నేరేటివ్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఇతన్ని ఎమర్జింగ్ స్టారు, కేజ్రీవాల్ యొక్క బ్లూ వైట్ బాయ్ అని పిలిచారు అతను. కేజ్రీవాల్ బ్లూ వైట్ బాయ్గా పిలిచారు అతన్ని. అసలు ఇతను ఎమర్జింగ్ రైజింగ్ స్టార్, ఇతను కేజ్రీవాల్కి రైట్ హ్యాండ్గా ఉండబోతున్నాడు ఇతను అనుకున్నారంతా. ఒకసారిగా నేను బీజేపీలో చేరుతున్నాను అనగానే మొత్తం నేను నుంచి తగులుకున్నారు ఇతన్ని. ఏం స్వామి మేమేం చెప్పాము నీకు, అసలు బ్లూ వైట్ బాయ్, కేజ్రీవాల్స్ రైట్ హ్యాండ్, కేజ్రీవాల్ రైజింగ్ స్టార్, ఇవన్నీ నీకు పెద్ద పెద్ద బాహుబలి, ఖాలికేయ, రకరకాల పోస్టులతోటి నిన్ను హైలైట్ చేసిన వాళ్ళు మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు ఇతనికి. నిన్ను భారతీయ జనతా పార్టీ చేరుతున్నానని అనౌన్స్మెంట్ చేయగానే ఒకసారిగా ఓకే, దాల్ బదల్ వాషింగ్ మిషన్ మీమ్స్ బయటకు వచ్చినాయి. వెల్కమ్ టు వాషింగ్ మెషిన్, వెల్కమ్ టు దాల్ బదల్ అని చెప్పేసి
మీమ్స్ కొడుతున్నారు అతన్ని నిన్న నైట్ నుంచి, రాఘవ్ చద్దాని. ఇండియన్ పాలిటిక్స్లో ఒక ట్రైటరు, విభూషణుడు రామాయణంలో విభూషణుడు అని బిట్రేయర్ అంటారు. బిట్రేయర్ ఒక ఆయన క్యారెక్టర్ ఉందని, ఆ విభూషణుడి పేరుతోటి ఆపర్చునిస్టు, డబ్బులు పవర్ కోసం అమ్ముడిపోయాడని చెప్పేసి అతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆన్లైన్లో, ముఖ్యంగా ఇండియా బ్లాక్. నేను అదే పాలిటిక్స్ అండి, వీళ్ళని వాళ్ళు ట్రోల్ చేస్తారు, వీళ్ళని వాళ్ళు ట్రోలింగ్ అనేది పొలిటికల్, దట్ ఈస్ మెషినరీ, పొలిటికల్ మెషినరీ. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డన్. ఇండియా బ్లాక్ అంతా ట్రోల్ చేస్తున్నారు అతను. ఓకే, సోషల్ మీడియా ఇవన్నీ కూడా తిప్పుతున్నారు అతన్ని. మేజర్గా అంటే రెండు ముఖాలు ఉన్న ఇతనికి ఒక ముఖం బయటకు వచ్చింది అని చెప్పి తిప్పుతున్నారు. ఇది రెండు ముఖాలు ఉన్న ఇతనికి ఇప్పటి వరకు ఒక ముఖం చూపించాడు, రెండో ముఖం బయటకు వచ్చింది అని తిప్పుతున్నాడు. ఇతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మరీ అంత చెడ్డదైతే 15 సంవత్సరాలు ఎలా ఉన్నావు అని ఆ పోస్ట్ని ఎక్కువగా తిప్పారు. నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెడ్డదైతే 15 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఎలా ఉన్నావు ఒక పోస్టు. రెండో పోస్ట్, బీజేపీ ఐడియాలజీ మంచిదని నేను జాయిన్ అవుతున్నాను అన్నావు కదా, ఇప్పుడు బీజేపీ ఐడియాలజీ మంచిదైతే నువ్వు గతంలో చేసినటువంటి బీజేపీ పోస్టులు ఎందుకు డిలీట్ చేసావు అని అడుగుతున్నా. ఈ రెండు సమాధానం చెప్పమన్నారు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాడ్ పార్టీ అయితే వై డిడ్ యూ స్టే ఇన్ ద పార్టీ ఫర్ 15 years? If BJP is good, then why are you deleting the posts you made on the BJP? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. తిప్పుతున్నారు సోషల్ మీడియా. వెల్కమ్ టు వాషింగ్ మెషిన్, వెల్కమ్ టు దాల్ బదల్, ఇవన్నీ పోస్టులు కూడా తిప్పుతున్నాయి. అల్టిమేట్గా ఒకటే, అల్టిమేట్గా వీళ్ళందరూ చెప్తారు, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ ది సేమ్, పవర్, మనీ ఓవర్ ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు ఏముండవు, అధికారం డబ్బుల కోసమే మారుతారు అనేది ఈ యొక్క ఆన్లైన్ ట్రోలర్స్ చేసేటువంటిది మేజర్ issue. So that is about Raghav Chadha, how a heroic figure turned suddenly villain to the India bloc, at least India bloc వాళ్ళకి. సరే ఇంకెట్లా వాళ్ళకి మొన్నటి వరకు విలన్ అతను, ఇప్పుడు సడన్గా వాళ్ళకి హీరో అవుతాడు, ఎన్డీఏ వాళ్ళు మొత్తానికి హీరో అవుతాడు ఇప్పుడు అతను. ఓకే, సో అది నాకు అర్థమైంది. మేబీ ఇది ఎంపీలు ఇలా తిరగబడతారు ఇప్పుడు. వీళ్ళందరూ ఏంటంటే, అందుకే పొలిటికల్ పార్టీలు కూడా, చాలా పొలిటికల్ పార్టీలు కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఎంపీలు బెదిరిస్తూ ఉంటారు, మేము 10 మందిని తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటి వరకు వాళ్ళు ఈ పొలిటికల్ పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీలు ఇంక్లూడింగ్ జగన్ గారు కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ ఎంపీలు అయ్యి అంతా గెలిచి జగన్ గారి ద్వారా గెలుస్తారు. వాళ్ళంతా గెలిచిన వాళ్ళు ఇప్పుడు సడన్గా మేము వెళ్ళి, ఇప్పుడు చాలా వచ్చినాయి కదా, వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు, వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు అని వచ్చినాయి గతంలో కొన్ని టాపిక్స్ వచ్చినాయి. ఓకే, అంటే అర్థం ఏంటి, ఆ జగన్ గారిని బెదిరిస్తున్నారు వీళ్ళు వెనక పక్కన, మేము బీజేపీలో చేరతాము, నువ్వు బీజేపీ సపోర్ట్ చేయబోతే ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కేసులు ఇవన్నీ ఉంటాయి కదా. జగన్ ఫిక్స్ చేశారని నాకు అర్థమైంది. నాకు ఒకటైతే అర్థమైంది ఇవన్నీ కూడా, ఎందుకు వై జగన్ ఈజ్ ఫేవరబుల్ టు భారతీయ జనతా పార్టీ, బికాస్ ఇప్పుడు ఆయనకు తెలుసు నేను ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్ళినా ఈ ఎంపీలందరూ వెళ్ళి బీజేపీలో చేస్తారని ఆయనకు తెలిసి ఆయన సాఫ్ట్గా ఉన్నాడని నేనైతే అనుకున్నా. వాట్ ఎవర్ చూద్దాము, వచ్చే ఎలక్షన్ టైంకి ఏం జరిగింది మనకు తెలియదు, బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, అల్టిమేట్గా నేను తెలుసుకుంది ఏంటంటే, తప్పలేదు, ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు వెళ్ళాలి. ఇఫ్ యూఆర్ సెక్యులర్ యూ షుడ్ స్టే అవుట్ సెక్యులర్, ఇఫ్ యూఆర్ నాట్ సెక్యులర్ నాట్ సెక్యులర్ అంతే. సడన్గా సెక్యులర్ నాన్ సెక్యులర్ సడన్గా సెక్యులర్ అయినా సరే డబ్బులతో గెలవచ్చే కానీ ప్రజల్లో మంచి పేరు ఉండదు. మీ చుట్టూ తిరిగే వాళ్ళు మొత్తం కూడా డబ్బుల కోసం తిరుగుతారు, మంచి నాయకుడు అని తిరగరు. పార్టీలు ఇలా సిద్ధాంతాలు లేకుండా పొలిటికల్ పార్టీలు మారితే, ఇది ఈ ఎన్న దగ్గరికి వెళ్తే మనకి బిర్యానీ పెడతాడు, ఈ ఎన్న దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడు, ఈ ఎన్న దగ్గరికి వెళ్తే మనకి అవి చేస్తాడు ఇవి చేస్తాడని తిరుగుతారు తప్ప, ఈయన మంచి నాయకుడైన ఎవరు తిరగరు. మంచి నాయకుడైన ఎప్పుడు తిరుగుతారంటే, నువ్వు సిద్ధాంతం మీద కట్టుబడినప్పుడు నీ మీద మంచి నాయకుడని తిరుగుతారు, మంచి సెక్యులర్ నాయకుడు మనల్ని రక్షిస్తాడని చెప్పి మీ చుట్టూ తిరుగుతారు. ఓకే, పార్టీలు మారేవని చుట్టూ తిరగారు. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.